మంత్రివర్గ విస్తరణ ఎప్పటికి జరుగుతుంది? ఎప్పుడు కేబినెట్ విస్తరణ జరిగినా తనకో సీటు ఉంటుందని రాజగోపాలుడు కర్చీఫ్ వేసి కూర్చున్నారు. అలాగే మంత్రి పదవికి ఆయన అన్ని విధాల అర్హుడైన నాయకుడే అని చాలా మంది అంటూ ఉంటారు. కానీ పెద్దలు జానారెడ్డి మాత్రం ఒక్క లేఖతో మొత్తం లెక్కే మార్చేశారన్న చర్చ జరుగుతుంది. అసలు జానారెడ్డి లేఖలో ఉన్న లెక్కేంటి? అది వర్కౌట్ అయితే రాజగోపాల్ రెడ్డి మినిస్టర్ బెర్త్కు ఎర్త్ తప్పదా? అందుకే రాజగోపాల్ రెడ్డి ఫైర్ అవుతున్నారా? తెలంగాణ కాంగ్రెస్ లో హీట్ పాలిటిక్స్. జానారెడ్డి లేఖతో పెండింగ్ లో రాజగోపాల్ రెడ్డి పదవి. మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న రాజగోపాల్ రెడ్డి హోంశాఖ అంటే ఇష్టమంటూ ప్రకటనలు. జానారెడ్డితోనే తనకు ప్రమాదముందన్న రాజగోపాల్. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు ఎప్పుడూ హీట్గానే కొనసాగుతూ ఉంటాయి. కూల్గా సరదాగా సాగితేనే ఆశ్చర్యపోవాలి తప్పించి నేతల మధ్య ఆరోపణలు రావటం ఎప్పుడూ మామూలే. కాంగ్రెస్ కూడా వీటిని పెద్దగా పట్టించుకోదు. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆ కోవలోకి చెందినవి. మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని, తనకు మంత్రి పదవి వస్తుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గట్టిగా నమ్మారు. అంతేకాదు, ఒక అడుగు ముందుకేసి తనకు హోంశాఖ అంటే చాలా ఇష్టమని కూడా ఆయన మీడియాతో పంచుకున్నారు. అంటే కోమటిరెడ్డి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఏప్రిల్ 3వ తేదీన మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని భావించినా అది జరగలేదు. అయితే మంత్రివర్గ విస్తరణ జరగకపోవడానికి, తనకు మంత్రి పదవి రాకపోవడానికి కారణం జానారెడ్డి అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాంబు పేల్చారు. జానారెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబాలు మొత్తం 3 గ్రూపుగా నల్గొండ జిల్లా కాంగ్రెస్ను శాసిస్తున్నాయి. 3 సీనియర్ నేతలు, 3 కాంగ్రెస్లో కీలక నేతలు కావడంతో అధికారంలోకి వస్తే ఆ జిల్లా నుంచి 3 మంత్రివర్గంలోకి రావటం గ్యారంటీ. అయితే ఈసారి జానారెడ్డి ఎన్నికలకు దూరంగా ఉండటంతో ఆయన కుమారుడు పోటీ చేసి విజయం సాధించాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే క్యాబినెట్లో ఉన్నారు. అయితే 3వ మంత్రి పదవి అదే జిల్లాకు చెందిన ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇవ్వడంపై అనేక విమర్శలు తలెత్తాయి. గత ఎన్నికలకు ముందు తాను కాంగ్రెస్లోకి రావటానికి, పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీలో ఉన్న సోదరుడు వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇచ్చినా తన పదవికి ఢోకా ఉండదని ఆయన ధీమాగానే ఉన్నారు. కానీ జానారెడ్డి రాసిన లేఖతో తనకు మంత్రి పదవి పెండింగ్లో పడిపోయిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని మీడియాకు బహిరంగంగానే చెప్పేశారు. నిజానికి జానారెడ్డి అధినాయకత్వానికి లేఖ రాశారు. కానీ అందులో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నేతలకు మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించాలని మాత్రమే రాశారు. కానీ తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకునేందుకే జానారెడ్డి లేఖను రాశారంటూ జానారెడ్డిపై ఫైర్ అయ్యారు రాజగోపాల్ రెడ్డి. అధినాయకత్వం తనకు మంత్రి పదవి ఇవ్వాలని భావించిన కొందరికి చెమట్లు పడుతున్నాయని, ధర్మరాజుగా ఉండాల్సిన జానారెడ్డి ధృతరాష్ట్రుడిగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడింది జానారెడ్డి అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. పదవిని అడ్డుకునే పరిస్థితుల్లో తాను లేనని, తనను చూసి అందరూ ఎందుకు భయపడుతున్నారో అర్థం కావటం లేదని, అన్నదమ్ములకు మంత్రి పదవి ఇస్తే తప్పేంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇక రాదని తేలిపోయినట్లే అని కూడా కాంగ్రెస్ నేతలే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు దూసుకుపోవాలి, తెలంగాణలో ప్రతి పేదవాళ్లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని చెప్పి నిజాయితీగా పనిచేస్తున్న వ్యక్తిని. కాబట్టి నా విషయంలో కొందరు నాయకులు ఇది చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రం పాత్ర పోషిస్తాడు. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదైనా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని, 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. అందుకని ఇంతకంటే ఎక్కువ చెప్పలేదు. ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నది చెప్పినా లేదా? నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ. నేను వస్తున్నట్టుగా బాంబు వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట వింటాడో వినడో అనుకుంటున్నా ఏందో మరి. అధిష్టానం ఏమో ఇస్తా అంటుంది.